అందరికీ నమస్కారం. ఈసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కానీ తగినన్ని స్థానాలను సాధించి ఇండియా కూటమి కూడా ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. ఇప్పటికే సభ్యుల ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. రేపు పార్లమెంటుకి స్పీకర్ ఎన్నిక జరగబోతున్నది. సాధారణంగా స్పీకర్ ఎన్నిక అనేటువంటిది మెజారిటీ వచ్చినటువంటి పార్టీ తన ప్రతినిధిని ఎంపిక చేస్తుంది. ప్రతిపక్షాలు కూడా స్పీకర్ పదవికి పోటీ పడడం చేయవు. సాధారణంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి స్పీకర్ పదవికి ఎన్నికవుతారు. కానీ ఈసారి గత 10 ఏళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు వచ్చినటువంటి బలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని స్పీకర్ పదవిని ఒకవేళ ఎన్డీఏ కూటమి తీసుకున్నా డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి ఇవ్వాలనేటువంటిది ప్రతిపక్ష పార్టీలు కోరినాయి. అధికార పక్షం నుంచి ప్రతిపక్ష పార్టీలకి ఫోన్ వచ్చినప్పుడు చాలా స్పష్టంగానే తమ వైఖరిని తెలియజేసినాయి. కానీ కారణం ఏదైనప్పటికీ గత 2 తడవలుగా డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయకుండా అట్లా ఖాళీ వదిలేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఈసారి కూడా ప్రతిపక్ష పార్టీలకి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి సుముఖంగా లేదు. అందుకనే ఏకపక్షంగా తన స్పీకర్ అభ్యర్థిని ప్రకటించింది. ప్రతిపక్షాలు అనివార్యంగా ఇవాళ స్పీకర్ పదవికి కూడా పోటీ చేయాలనేటువంటి నిర్ణయం చేసినాయి. ఇండియా కూటమి తరపున కేరళ నుంచి పార్లమెంటు సభ్యుడిగా 8 సార్లు ఎన్నికైనటువంటి సురేష్ని తమ అభ్యర్థిగా ప్రకటించినాయి. నామినేషన్లు దాఖలైనాయి. రేపు ఎన్నిక జరగబోతుంది. ఎన్డీఏ కూటమికి ఎలాగో అధికారం ఉంది కనుక మెజారిటీ సభ్యులు ఎన్డీఏ పక్షాన ఉన్నారు కనుక స్పీకర్గా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలవచ్చు. కానీ మొదటిసారి ఒక బలమైనటువంటి ప్రతిపక్షం, కనీసం 240 స్థానాలు ఉన్నటువంటి ప్రతిపక్షం తన స్పీకర్ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేసడానికి సిద్ధమైందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం దేశంలో ఉండడం అనేటువంటిది, దాన్ని గుర్తించేలా వ్యవహరించడం అనేటువంటిది చాలా అవసరము. అప్పుడే ఏకపక్షంగా నిరంకుశంగా చాలా ఫ్యాసిస్ట్ ధోరణిలో పోతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి కొంతైనా చెక్ పెట్టినట్టు ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. రేపు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఇండియా కూటమి ఇవాళ ఐక్యంగా స్పీకర్ అభ్యర్థికి పోటీని నిలబెట్టింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరవుతున్నది. తన సభ్యుల ఓట్లను కూడా ఇండియా కూటమి అభ్యర్థికి వేస్తుందనేది మనం ఆశిద్దాం.